వరుస దొంగతనాలతో హడలిపోతున్న నంద్యాల శివారు వైఎస్ఆర్ నగర్ ప్రాంతవాసులు పట్టించుకొని పోలీసులు. నంద్యాల పట్టణ శివారులో వెలిసిన అత్యంత పెద్ద కాలనీ వైఎస్ఆర్ నగర్ లో వరుస దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు. దొంగలు బాబోయ్ దొంగలు అని ప్రజలు ఘోషిస్తున్న పోలీసులకు చీమ కూడా కుట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రెక్కాడతగాని డొక్కడని బడుగు జీవుల కాలనీ అది. దాదాపు 5,000 కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద కాలనీ ఉంది. ఇక్కడ ప్రజలు కనీస సౌకర్యాలు లేకపోవడమే కాక దొంగల బెడద వీరిని వేధిస్తుంది. రోజు మార్చి రోజు ప్రతి ఇంట్లో ఇక్కడ దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఎన్నో మార్లు వీరి బాధను అటు ప్రజాప్రతినిధులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పట్టణానికి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు చాలా దూరంలో ఈ కాలనీ ఉండడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు కావడంతో పక్కింట్లో ఎవరు ఉంటున్నారో తెలియని పరిస్థితి. దీంతో దర్జాగా తాళాలు తీసి దొంగలు తమ పని కానిస్తున్నారు. పగలంతా కాయ కష్టం చేసి సంపాదించుకున్న సొమ్ము దొంగలు పాలవుతుందని ఈ ప్రాంతవాసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చిన్న చిన్న బంగారు వస్తువులు ఇంట్లోనే ఉంచుకుంటే అవి కూడా దోచుకుని వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల్లోనే 3 ఇళ్లలో దొంగలు దాదాపు 10 తులాల బంగారు 10,000 నగదు ఎత్తుకొని పోయారని మహిళ కన్నీటి పర్వతం అవుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్ నగర్ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ దేరెడ్డి శివానాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ వార్డులో ప్రజలకు దోమలు బెడద దొంగల బెడద ఎక్కువ అయిందన్నారు. అది చేశాం ఇది చేశాం అని అధికార పార్టీ డబ్బాలు కొడుతుందని ప్రజలకు రక్షణ కూడా కల్పించకపోవడంతో ఇక్కడ ప్రజలు సంపాదించుకున్న సొమ్మంతా దొంగల పాలవుతుందన్నారు. ఈ ప్రాంతంలో అధికార పార్టీ స్థలాల కబ్జాలు కూడా జరుగుతున్నాయని, దొంగల బెడద సృష్టిస్తే ప్రజల స్థలాలు వదిలి పారిపోతారని, అవి కబ్జా చేయొచ్చనే ఆలోచనతో కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. జిల్లా కేంద్రంగా మారి ఎస్పీ స్థాయి పోలీసు అధికారి నంద్యాలలో ఉన్నప్పటికీ వరుస దొంగతనాలు జరుగుతున్నాయంటే పోలీసులు ఏమి చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, కాలనీలో పోలీసు గస్తీ ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంప్లీట్ గా ప్రతి వస్తువును తీసి మొత్తం బయటకు పడేసి ఈడ దొంగతనం చేసినారు. తర్వాత దీని వెనకల వీళ్ళ ఇంటి వెనకల చిప్స్ అమ్ముతారు. వాళ్ళ ఇంట్లో అప్పడాలు చిప్స్ అమ్మే వాళ్ళ ఇంట్లో కూడా ఆ రాజు అనే అతని ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా పన్నారు. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినారు. పెట్రోల్ బంక్ లో పార్వతమ్మ అనింది, ఆమె ఇంట్లో కూడా దొంగతనం చేసినారు. నిన్న రాత్రి దొంగతనం చేసినారు. ఇట్లా ఈ పేదరికం కాలనీలో వీళ్ళు ఉదయం కష్టం చేసుకోవడానికి పోవడము, రాత్రి వచ్చేసరికల్లా అలసిపోయి నిద్రపోతే దొంగతనం చేసేవాళ్ళు ఆటోమేటిక్ వచ్చి దొంగతనాలు చేసుకుంటా పోతున్నారు. ఈ దొంగతనాలు లేకుండా పోలీసు వారు దయచేసి అరికట్టాలని, అంటే పోలీసు వారు కొద్దిగా పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ వైఎస్ఆర్ నగర్ కాలనీని దొంగతనం జరగకుండా చేయాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ నగర్ కాలనీ, ఇక్కడ వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఇంచుమించు దాదాపు పేదలకు 9,000 పట్టాలు పంచినారు. ఇక్కడ ఇప్పుడు దాదాపు వచ్చేసి ఇప్పుడు 4,000 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క గృహము కూడా ఏదో ఒక కూలి పని చేసుకొని చేతి పని చేసుకొని బ్రతికే వాళ్ళే కానీ స్థిరంగా ఉద్యోగాలు వచ్చి ఉండినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ నివాసం లేరు. గొర్రెలు పెట్టుకొని జీవనం చేసేవాళ్ళు, పాడి పెట్టుకొని జీవనం చేసేవాళ్ళు, కూలి పని పోయి జీవనం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూలి పని పోతేనే జరగాలి, లేకుండా లేదు. అటువంటి పరిస్థితి గల వాళ్ళకి గవర్నమెంట్ కూడా పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు ఇక్కడ దొంగల బెడద ఎక్కువైపోయింది. ఇన్నాళ్ళు దోమల బెడద ఉన్నది, ఇప్పుడు దొంగల బెడద ఎక్కువైపోయింది. పగులు లేదు, వాళ్ళకు రాత్రి లేదు. పక్క ఇంట్లో కూడా పగలే వచ్చి బీగాలు తీస్తుంటేమో ఆ ఇంటి చుట్టాలేమో అని భ్రమతో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఊరి వాళ్ళు కాదు, ఒక గ్రామస్తులు కాదు, ఒక పేట వాళ్ళు కాదు, ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి కులానికి ఒకరు ఎక్కడెక్కడో వచ్చినారు. కాబట్టి ఎవరు ఏమైంది కూడా తెలియదు. పాత ఊరు అయితే ఇంటి ఓనరా కాదని గుర్తుపట్టచ్చు. ఇది కొత్త కాబట్టి ఎవరు గుర్తుపట్టలేము. ఆ ఇంటి వాళ్ళేమో ఈ ఇంటి వాళ్ళేమో అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఇంట్లో ఉండినా కానీ కూడా బయట గడబెట్టి బయటికి రాకుండా పక్క రూమ్లో దొంగతనం చేసుకొని పోతున్నారు. ఇప్పుడు బాగా సీజను అంటే సంవత్సరం పత్యము కూలి పనులు చేసుకొని బియ్యం కానీ బ్యాళ్ళు కానీ తెచ్చిపెట్టుకునేటువంటి సీజను. ఇప్పుడు తెచ్చిపెట్టుకునేటువంటి ధాన్యాన్ని కూడా వీళ్ళు దోచుకపోవడము
ఎక్కువైతుంది. కనీసం మంచి జీవనం చేయాలంటేనే ఈ వైఎస్ఆర్ నగరంలో మంచి తిరగాలంటేనే భయం. ఒక ఆడి మంచి ఒంటరిగా తన బరగొడ్ల కాడి కానీ ఇంట్లో ఉండడానికి కూడా భయపడతారు. ఎట్లా తన తాలిబొట్లు కానీ ముక్కు చెవులవి కానీ ఏడ కోసుకొని పోతారో, ఏడ తన్ని తీసుకుపోతారో, ఏడ చంపిపోతారో అనే భయభ్రాంతులతో ఉన్నారు. ఇది కూడా ఇంతవరకు పేపర్ న్యూస్ ఇచ్చినారు, టీవీ న్యూస్ ఇచ్చినారు. ఇంతవరకు కూడా ప్రభుత్వం వారు కానీ రక్షక భటులు కానీ ఇంతవరకు చర్య తీసుకున్నటువంటి దాఖలాలేమి లేవు. మానవతా మాత్రంలో మనుషులను రక్షించడం కోసమే రక్షక భటులు ఉండేది. మరి వాళ్ళు ఎవరిని రక్షిస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో మనకు అంతు చిక్కడం లేదు. ఇక్కడ ప్రాణాలు మితి ఇక్కడ ఉండాలనా, ఈ కాలనే ఖాళీ చేసి పోవాలనా అనేది అర్థం కావటం లేదు. ఇట్లా భయభ్రాంతులను చేసి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిపోతే కబ్జాలు చేయాలని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? ఏమిటి అది ఏ విధంగా అయినది కూడా అర్థం కావడంలా. ఇంట్లో పట్టాలు వచ్చి కూడా ఒక లెంటల్ లెవెల్ కట్టుకొని కట్టనికి చేతగా కొంచెం గ్యాప్ ఇస్తే ఆ ఇండ్లు కూడా మావేని కబ్జాలు చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముకొని పోవడము, ఇటువంటి దౌర్జన్య కాండ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దొంగల కాండ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇదంతా ఏ పరిణామంలో జరుగుతుందో వ్యక్తిగతంగా మేమేం మాట్లాడకూడదు. ఒక ప్రజాప్రతినిధులుగా మీరు ఆలోచన చేసి ఈ ప్రజలను ఏ విధంగా అయితే మీరు కాపాడగలుగుతామో అనే దానికి మీరు పోలీసు వ్యవస్థను పెంచి ఇక్కడ తగిన రక్షణ ఇవ్వాలని చెప్పి మరీ కోరుకొనుచున్నాం. పని పోవాలన్నా కానీ ఒక బట్ట ఒక ఏదైనా తీసుకుపోవాలన్నా కానీ మనకు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఉన్నాము. వాళ్ళు బరగొడ్లకు పోతారు, మేము పనులకు పోతాం. పనికి పోకుండా ఇవాళ కూలి పోగొట్టుకొని ఇంటికాడండ భయపడి పట్ట పగులే దోపిడీలు జరుగుతుంటే మేము ఏం చేయాలా సార్? ఎట్టెట్ట బతకాలా మేము? మా పరిస్థితి చూడండి సార్. మేము లాస్ట్ ఉన్నాము. పనికి పోవాలన్నా కానీ కూలికి పోయి తెచ్చుకునేటోళ్ళం, మేము బతికేటోళ్ళం. అవి తీసుకపోతే ఒక చెమ్ము పోతే తెచ్చుకోలేము, ఒక తెల్ల పోతే తెచ్చుకోలేము, ఒంటి మీద గుడ్డ పోతే తెచ్చుకోలేము. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. ఈమెని పట్ట పగులే ఇట్లాంటి జరుగుతుంటే మేము ఏం చేయాలా సార్? ఇప్పుడు చూడండి మీరు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా మేము? నా పేరు పార్వతి. ఇట్లా రాత్రి దొంగతనం, నేను సిరిడి పోయినాను. ఇట్లా రాత్రి దొంగతనం చేసి నా ఇంట్లో 7,000 ఒక రింగ్ ఉన్నది తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు దయచేసి పట్టుకొని ఏదో ఒకటి చేయండి. ఇట్లా ఇల్లు 2-3 ఇళ్లలో జరిగిపోతుంది ఇప్పుడు వారం నుంచి. ఒకరు ఏదో ఒకటి చూడండి సార్. మేము పీదోళ్ళం పని చేసుకుంటే ఉండాలి, లేకపోలేదు. మా ఇళ్లలో ఉంది సార్ పడేది దొంగతనాలు. చేత కదే సార్ మాకు. యాడికి బయటికి పోటీకి భయం అవుతుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మేము రాత్రి మా వెంట టైల్స్ పనికి పోతాడు సార్ పౌలు. రాత్రి అప్పడాలు పని చేసుకొని సాయంత్రం 11:30 వరకు మేల్కొని ఉంటాం సార్. ఆ రోజు అప్పడాలు పని చేసి అప్పుడే మంచం మీద అన్ని పెట్టి తినే అవతల రూమ్ సపరేట్ ఉంది సార్. ఆడ పనుకొని ఉంటాం సార్. నాకు మేము లోపల గడ పెట్టుకుంటే వీళ్ళు బయట గడ పెట్టినారు సార్. మేము రారుండి ఉండనిటి 10 తులాలు బంగారు, వెండి, మొలతాళ్ళు, పిల్లలవి చిన్న పిల్లోడు సార్. నా పిల్లోడు 10,000 నగదులు ఎట్లా అవెల్లా తీసుకొని పోయినాడు సార్. చీరలు, బట్టలు మా అల్లకొల్లం చేసిపోయినాడు సార్. ఇంట్లో అయితే ఏం చెప్పబట్ట సార్. మేము పౌలల్లో పని చేసుకొని రాత్రిలో ఇట్లా బాధపడాలంటే పడలేం సార్. నరకం చూపించినారు సార్. మాకు వారం రోజులు అయితే నరకం చూసినాం. పిల్లల తల్లిని నిద్ర కొని మళ్ళీ మమ్మల్ని ఏమన్నా చేయని కొడేలి రాడ్డు అన్ని పెట్టినారు సార్. మంచం మీద మా పిల్లలతో బల్లట్ కొని కూడా భయపడినారు సార్. మేము రాత్రల్లా పౌలల్లో పని చేసి మళ్ళీ ఆయన వస్తే టౌన్ లేట్ పోయి వేసి వస్తుంటాం సార్. సరుకు 9:30 వరకు 10 గంటల వరకు టౌన్లో సరుకు వేసి వచ్చేటోళ్ళం సార్. ఇద్దరం పోయి అట్లాంటి వాళ్ళు ఎట్లా ఇది చేయాలనో చేసినారు సార్. అది చూసిన వాళ్ళు అంటున్నారు, చూసిన వాళ్ళే చేసినారు, కొత్త వాళ్ళే చేసినారు తెలియదు సార్. మాకైతే మేమైతే దీన్ని మాత్రం అరికట్టాలి సార్. ఉన్నారు కానీ పెద్ద మనుషులు ఎవరేం పట్టించడం లేదు సార్. చేస్తున్నాం అంటున్నారు. ఎవరు ఎంత మట్టు చేస్తున్నారో దేవునికి తెలుసు. పడతానే ఉన్నారు. దొన్నోళ్ళు అయితే ఆడబడా ఈడబడా అని. ఏంది సార్ ఇది? మేము బతకాలనా లేదా? మంచి చెడ్డ పడకుండానే ఉంటాయా? పెళ్లిళ్ళు పేరంటాలు మనుషుల్ని ఇట్లా పెట్టుకొని ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారంటే సిగ్గు సేట్ అవుతుంది సార్. అవతల మనుషులు నిద్రపోతుంటే మీరు ఎట్లా చేసినారని ఆ తాళాలు పలట్బొట్ట వంచి బీరువని వంచి నా ఇంట్లో సర్వనాశనం చేసినారు సార్. నాకు పెళ్లికి ఎదిగిన పిల్ల ఉంది సార్. నేను పెళ్లికి పిల్లకి అప్పుడింత నా పుట్టింటలు నా పెళ్లికి పెట్టిన సొమ్ము కూడా నేను భద్రంగా తీసి పెట్టుకొని మేము కష్టం చేసి పిల్ల పెరిగింది. మనం ఒకటి ఇంటికి ఇచ్చేటప్పుడు బాగా ఇది చేసుకోవాలని అనుకుంటే మా 10 తులాల బంగారు, వెండి,
10,000 లెటర్ అన్ని తీసుకొని పోయినారు సార్. చీరలు, పిల్లల బట్టలు ఏం పడ్డాను సార్. బూటు, ఈ విలువైన వస్తువు ఏది లేదు సార్ నా ఇంట్లో. అన్ని అట్లా తీసుకుపోయి నాకు నరకం ఏదో చూపిస్తున్నారు సార్. ఎవరు చేస్తున్నారో ఏమిటనో దీన్ని మాత్రం చాలా మీరు సీరియస్గా తీసుకోండి సార్. మేము పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చేచ్చినాము, చేస్తున్నాం అంటున్నారు. అది ఎంత మటుకు వస్తుందో మాకైతే తెలియలేదు. రోజు పోయి వస్తున్నాం సార్ పోలీస్ స్టేషన్కి. అన్నం కూడా తిననీటి మాకు బుద్ధి బుట్ట ఉంటుంది. అన్నం వండుకున్నట్టు పారేస్తున్నాం సార్. నేను తినను, నా పిల్లలు కూడా తినలేకుంటున్నారు సార్.